మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా ఎవ్వరూ ఉండరు. మనిషి చనిపోయే లోపుగా కష్టాలను ఖచ్చితంగా అనుభవించి చనిపోతాడు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా చాలామందికి ఉన్న సమస్య డబ్బు సమస్యే. డబ్బు లేకపోవటం వలన అనేక బాధలు పడుతూ ఉంటారు. ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో ఖర్చులకు సరిపోక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికోసం అప్పులు చేస్తూ ఉంటారు. అప్పుగా డబ్బు తీసుకోవటం సులభం, కానీ ఆ అప్పు తిరిగి చెల్లించటం చాలా కష్టం. ఇలా ఆర్థిక సమస్యలతో మాత్రమే కాక కొంతమంది అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళినా, ఎంత ఖర్చు పెట్టినా ఆరోగ్యం మాత్రం బాగుపడదు. వీటితో పాటుగా ఇంట్లో అనుకోని విధంగా సమస్యలు రావటం, చిన్న చిన్న కారణాలకే గొడవలు పడటం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. కానీ మీరు చెప్పిన ఈ పొరపాటు వలన మీకు ఇలాంటి సమస్యలు ఎదురు కావచ్చునని పండితులు చెప్తున్నారు. మరి ఆ పొరపాటు ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. తెల్ల జిల్లేడును శ్వేతార్ఘం అంటారు. వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు చాలా ప్రత్యేకమైనది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. కానీ గమ్మత్తు ఏమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తున్నారు. జిల్లేడులో 2 రకాలు ఉంటాయి. వంగ పువ్వు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూలు పూసే మరి ఒకటి. తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తాడని విశ్వాసం. ఈ వేళ్లు కొన్నిసార్లు గణేశుని రూపం పోలి ఉంటాయి. అయితే కొంతమంది వారికి సమస్యలు వచ్చాయని ఎవరినో సంప్రదించి వారు చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళి ఆ చెట్టును తెచ్చి ఇంట్లో నాటుతూ ఉంటారు. మీరు గమనించారో లేదో కానీ మీరు తెల్ల జిల్లేడును నాటిన మరుక్షణం నుండి మీ సమస్యలు, కష్టాలు రెట్టింపైపోతాయి. ఎందుకంటే ఆ చెట్టు ఎంతో పవిత్రమైనది, శక్తి కలిగినది. ఈ చెట్టును చెక్కి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తారని మన అందరికీ తెలుసు. అలా తయారు చేసేవారు ముందు రోజు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఇలా తయారు చేస్తున్నాం కాబట్టి నీ మొక్కను తీయవలసి వస్తుందని ఉపాసన చెప్పుకొని ఆ మరుసటి రోజు ఉపవాసం ఉండి ఆ చెట్టును లాగుతారు. విఘ్నాలను తొలగించే వినాయకుడు విఘ్నాలను కలిగిస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో మీరు ఊహించుకోండి. జీవితం సర్వనాశనమైపోతుంది. పొరపాటున తెలిసి గాని తెలియక గాని మీరు ఈ చెట్టు నాటితే ఒక్కసారి విఘ్నేశ్వరుని తెలియక ఈ పొరపాటు చేశాం క్షమించమని వేడుకొని ఆ చెట్టును తీసి పచ్చని పొలాలలో లేదా పవిత్రమైన స్థలాలలో వేయండి. ఆ తరువాత ఇంటికి వచ్చి వినాయకుడికి నమస్కరించుకొని దీపం వెలిగించి బెల్లం సమర్పించండి. దీని ద్వారా ఆయన సంతృప్తి చెంది మీకు ఉన్న సకల ఆపదలను, కష్టాలను తొలగిస్తాడు. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ విషయాన్ని గమనించి జాగ్రత్త తీసుకొని కష్టాలు, సమస్యలు రాకుండా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.